బయట దేశాలకు వెళ్లే ముందు ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూపిస్తా చూడండి. లొకేషన్ ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది పక్కా తెలిసి ఉండాలి. నేను ఇప్పుడైతే సిటీకి వెళ్తున్నా, రోడ్ నెంబర్ 30. ప్రతి రోడ్డుకి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ రైట్ సైడ్, స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది స్టార్టింగ్ లో. ఇక్కడ ప్రతి రోడ్డుకి స్పీడ్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లిమిట్ దాటి కూడా నువ్వు డ్రైవ్ చేయొచ్చు, కాకపోతే కెమెరాలు ఉంటాయి అక్కడక్కడ చూసుకొని తోలాలి. నువ్వు వెళ్లే స్పీడ్ కెమెరా కొట్టిందంటే మాత్రం ఖచ్చితంగా 30 దినాల నుంచి 40 దినాలు నీ జీతం కట్ అయిపోతుంది, కట్ చేస్తారు. సీట్ బెల్ట్ పక్కా పెట్టాలి, లేకపోతే పోలీసులు ఆపి ఫైన్ వేస్తారు పక్కా. గల్ఫ్ దేశాల్లో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా కొత్త పాత అని తేడా చూడరు. లైసెన్స్ వచ్చిందంటే నీకు డ్యూటీలు స్టార్ట్ అయిపోతాయి. లొకేషన్ అన్నా పెడతారు, లేకుంటే అడ్రస్ అన్నా ఇస్తారు. సో నువ్వు వెళ్ళి తిరిగి రాగలగాలి. ఇవన్నీ కువైట్ సిటీ టవర్స్. ఇక్కడికి వచ్చాక రోడ్ నెంబర్లు, ఏరియా పేర్లు, స్పీడ్ లిమిట్, లొకేషన్స్ తెలిస్తే ఈజీగా పంపించుకోవచ్చు. చూడండి, మా సార్ పంపించిన ఫోటో అండ్ ఈ ఫోటో రెండు సేమ్ ఉన్నాయి కదా. లోపలికి దూరేసి బిల్లు చూపించేసా. ఇక్కడ మొత్తం టైలర్ షాపులు ఉంటాయి. కువైటీ వాళ్ళకి దిశదాసులు కుడతారనమాట. వేసుకునే బట్టల్ని దిశదాశ అంటారు. ఇక్కడికి వచ్చాక ఆటోమేటిక్ గా మీకు అలవాటైపోతుంది. భయపడకండి, నేనున్నానుగా, మొత్తం చూపించేస్తా. వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.